దిగరా దిగ దిగ ఏయ్ సంధ్య సల్మా రే లేండ్రా అది లేరా లే సల్మా రే సూర్య బయటికి రారా రే కరెక్ట్ టైంకి వచ్చాంరా వెళ్ళరా వెళ్ళి మధుని ప్రపోజ్ చేసుకుని తీసుకురా బా ఇన్నాళ్ళు నువ్వు తను ఎంత ఇష్టపడుతున్నావు తెలియక తన్ని కరెక్ట్ కాదన్నాను కానీ నాది వేరే ఉద్దేశం అయితే కాదురా రియలీ సారీ బా లైఫ్ లో ఫస్ట్ టైం పనికొచ్చే పని చేసావురా రాజు. టైం అవుతుంది పదరా బా మధుకిచ్చి ప్రపోజ్ చేసుకుని తీసుకురారా ఆపండ్రా మీరు మీ మధ్య తరగతి ప్రేమలు. లోపల పెళ్ళైపోతుంది పదా. అవును పద 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 సార్ ప్లీజ్ సార్ 12 years లవ్ స్టోరీ సార్ ఫ్రెండ్ సార్ పెళ్లి సార్ లవ్ స్టోరీయా మధు మధు ఈ ప్లేస్ ఈ టైం రెండూ రాంగ్ అని నాకు తెలుసు బట్ నాకు వేరే ఆప్షన్ లేదు. లాస్ట్ 12 yearsగా ఈ మాట నీతో చెప్పాలనుకున్న రోజు లేదు, కానీ చెప్తే నువ్వు ఎక్కడ నో అంటావు అని భయపడేవాడిని. నువ్వు నో అంటే ఆ క్షణంలో నేను పడే బాధ కన్నా చెప్పకపోతే లైఫ్ లాంగ్ నేను పడే బాధ ఎక్కువ అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఐ లవ్ యూ మధు. ప్లేస్ టైమింగే కాదు పర్సన్ కూడా రాంగే అక్క అక్కడ. ఇన్నాళ్ళు నువ్వు ఈ మాట ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నావు, కానీ నువ్వు ఈ మాట ఎప్పుడు చెప్తావని నేను వెయిట్ చేస్తున్నాను. బ్రదర్ లవ్ స్టోరీకి నో కేస్ నో మనీ తీసుకో. ఏమైంది సార్? నా ఫ్రెండ్ లవ్ స్టోరీకి మీ సెంటిమెంట్ ఏంటి సార్? నాకు నా లవరు నా భార్య గుర్తుకొచ్చారు. నాకు నీలాంటి ఫ్రెండ్ ఉంటే నా లవరు నా భార్య ఒకటయ్యేవారు. అప్పుడు దాని పీడ విరగడయ్యేది. సరే వెళ్ళేటప్పుడు కొద్దిగా చూసుకుని వెళ్ళు. చెల్లెమని అడిగినా చెప్పు. పెళ్లి నీది కాదు మీ చెల్లిదని తెలుసుంటేనా నిదానంగా భోజనాల టైంకి వచ్చేవాళ్ళం. నువ్వైనా సరిగ్గా వినుండాల్సింది కదరా. నువ్వు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టావు. నేను వస్తానని నీకు ప్రామిస్ చేసిన ఏ రోజు రాలేకపోయానురా, కానీ నీ లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏ రోజు నేనున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడే కాదు ఇక మీదట ఎప్పుడూ నీతోనే ఉంటాను. ఐ ప్రామిస్ టు బి ఆల్వేస్ దేర్. Bye, Madhu. Take care. Bye. तेरा साथ ना छोड़ेंगे. మేమంతా గెస్ట్లు, కానీ నువ్వు కాబోయే కోడలివి. కొంచెం పద్ధతిగా ఉండు.
అండ్ సంధ్య, అత్తారింట్లో ఏం కావాలని అడిగితే కాఫీ అని చెప్పు, అలవాట్లో బియర్ అని చెప్పేసావు. నీకు మాట్లాడాలని లేకపోయినా కనీసం చెప్పిందేనా వినొచ్చు కదా. మీ ఊరు వెళ్తున్నావు, ఆ ఎక్సైట్మెంట్ కూడా లేదేంట్రా నీలో? మీ ఇంటికి వెళ్తున్నట్టు లేదు, ఏదో జైలుకి తీసుకెళ్తున్నట్టుంది. Cheer up! Come on! మీ పేరెంట్స్ కైనా మన విషయం చెప్తావా? అది కూడా నేనే చెప్పాలా? లేదులే, వాడు లెటర్ రాసి ఇచ్చేస్తాడు. మీ మాటలు వినడానికి నాకు ఓపిక లేదు. ఇటు నేను చేస్తాను. అయ్యో, ఈ పనులన్నీ నీకెందుకయ్యా? పైగా ఆవు ఇబ్బంది పడుతుంది. ఇబ్బందా? ఇవన్నీ నాకు అలవాటే అత్త. అవునత్త, ఇంతకు మీ ఆవు ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది? మామూలుగా అయితే 5-6 లీటర్లు ఇస్తుంది, వేసవిలో అయితే ఇంకా తక్కువ ఇస్తుంది. అత్త, 2-3 సార్లు నీళ్లు బట్టి 3-4 సార్లు పిండేవనుకో ఎక్కువ పాలు ఇస్తుంది వేసవిలో కూడా. నిన్ను చూస్తుంటే నాకు మా పెద్దోడు గుర్తొస్తున్నాడయ్యా. వాడికి కూడా నీలాగే పశువులంటే చాలా ఇష్టం. సూర్యకి బ్రదర్ ఉన్నాడా? హే సూర్య, 6 కొట్టు, 6 కొట్టు. హే భలే కొట్టావు, నేను 100 చేశాను. హే హే సూర్య, పడిపోతా. హే మెల్లిగా. భయం వేస్తుంది నాన్న. మ్యూజిక్ నీ కెరియర్గా ఎంచుకోవాలని ఉంది, కానీ అది చాలా రిస్క్. మనసుకు నచ్చింది చేయాలంటే ఎక్కడ అనేలాగా ఓడిపోతానో అని భయం వేస్తుంది. అన్నయ్యకి ఏముందో చూశారుగా. వద్దు నాన్న, నేను కూడా స్వార్థంతో నాకు ఇష్టమైన దానికోసం మూర్ఖంగా ప్రయత్నించి ఓడిపోతే నాతో పాటు మీ అందరికీ కూడా బాధే మిగులుతుంది. వాడు ఓడిపోయినప్పుడు ఎప్పుడూ నేను బాధపడలేదురా. వాడితో ఒక్క నిమిషం కూర్చుని ఓడిపోయినా పర్వాలేదు నాన్న, మళ్ళీ ప్రయత్నించు అని తండ్రిగా ధైర్యం చెప్పుండాల్సింది. కానీ ఆ ఒక్క మాట వాడితో చెప్పకపోవటం వల్ల ఇప్పటికీ నేను బాధపడుతూనే ఉన్నాను. ఒరే సూర్య, నువ్వేమీ సాధించకపోయినా నీకు నచ్చింది చేసి ఆనందంగా ఉంటే చాలు. నాకు అంతకు మించి ఇంకేమీ వద్దు. వెళ్ళు, వెళ్ళి నీకేది ఇష్టమో అదే చెయ్యి. మనం ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు నీ గురించి నాకు అన్నీ తెలుసు అనుకున్నాను, కానీ మనం దగ్గరవుతున్న కొద్దీ నీ గురించి చాలా తక్కువ తెలుసని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నాలుగు రోజులు ఫ్రెండ్తో పాటు వాళ్ళ ఇంట్లో ఉంటే ఆ ఫ్రెండ్ గురించి కొత్త విషయాలు తెలుస్తాయని మా హెచ్ఓడి చెప్పినప్పుడు నమ్మలేదు. కానీ ఆయన చెప్పింది చాలా కరెక్ట్. ఈ జర్నీకి ముందు అందరి గురించి అందరికీ అన్నీ తెలుసని అనుకునేవాళ్ళం, కానీ చాలా తక్కువ తెలుసని ఇప్పుడే అర్థమైంది. అమ్మా, రేపు మార్నింగ్ బయలుదేరుతున్నా, కొంచెం వీసా పని ఉంది. అదేంట్రా, వారం రోజులు ఉంటానని చెప్పి 2 రోజుల్లోనే వెళ్ళిపోతానంటావు? నువ్వెప్పుడూ ఇంతే, ఏదో ఒక సాకు చెప్తావు.
ఆంటీ ఉంటాను ఆంటీ. మంచిది. అలాగే జాగ్రత్త నాన్న. సరే అమ్మా. అనుకున్నట్టుగానే అందరం అందరింటికి వెళ్ళాం. ఎక్కడ స్టార్ట్ చేశామో అక్కడికి చేరుకోవడానికి ఇంకొన్ని గంటలు, కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. అక్కడితో మా జర్నీ అయిపోతుంది అనుకున్నాం. కానీ రే సూర్య, సీసీ సేమ్ బైక్. వాడు సంథింగ్ రాంగ్. పోతే పోయి ఎడ్రా వదిలే. ఏం అవ్వదులేరా, లెట్స్ గో. పదరా. వెళ్ళు. వెనక్కి వెళ్ళి చూద్దాం. We have వెళ్దామా? to go back. అయ్యో, Are you fine? ఐఎమ్ కార్తిక్. నైస్ సెటప్ అంతా బాగుంది. ఏదైనా ట్రిప్కి వెళ్తున్నారా? నో, ట్రిప్ నుండి వస్తున్నా. అవును సార్. ఓ, కాలేజ్ అయిపోయింది, ఇంకొన్నాళ్ళు ఎంజాయ్ చేద్దామని అందరి ఇళ్ళకి వెళ్ళొస్తున్నాం. అవును. ఇంతకీ మీరెక్కడికి వెళ్తున్నారు? మా స్కూల్లో ఓల్డ్ స్టూడెంట్స్ రీయూనియన్ ఉంది, అక్కడికి వెళ్తున్నాను. ఓ అవునా, వావ్. ఇంతకీ మీరెక్కడి నుంచి వచ్చారు సార్? కాలిఫోర్నియా. Cheers guys, cheers. Hey రాజు. ట్రూత్ ఆర్ డేర్? నాకెలాగో నిజం చెప్పే అలవాటు లేదు సార్, కాబట్టి డేరే. అయితే అమ్మాయికి పోయి ప్రపోజ్ చేయరా చూద్దాం. సల్మా, అది ఎప్పుడు చేసే పనేగా, అందులో డేరే ఉంది. రాజుగాడ మజాకా, జుజుబి కాసుకోండి. ఆల్ ద బెస్ట్. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ, ఏం కావాలి? నా సైగ చేస్తే నేను వస్తాను. అక్కడేం కావాలో చూడరా. వెళ్ళు. మై టర్న్. సార్ వాడు బాటిల్ దా నాకు చూపెడతా ఉండదు, నేను ఆడతాను సార్ వాడు. ట్రూతా డేరా? అంటే ఏంటి సార్ వాడు? ట్రూత్ అంటే నిజం చెప్పాలి, డేర్ అంటే ఏదైనా ధైర్యంగా చేయాలి. ఏం చేస్తావు? అయితే డేరే సార్ వాడు. డేర్. అలా అయితే ఆ కౌంటర్లోంచి ఒక 100 కొట్టుకరా. అదిదా రోజు చేసే పని. రోజు ఓకే, ఈ రోజు చేసుకోనరా. ఓకే సార్ వాడు. హలో గురుగారు, మీ వాడు కౌంటర్ నుంచి డబ్బులు కొట్టేస్తున్నాడు. ఏం చేస్తున్నావు అక్కడ? చిల్లరదా తీస్తా ఉన్నాను సార్. వెళ్ళి నీ పని చూసుకోరా చిల్లరేదవా. ఇవన్నీ కాదు కానీ ఎవరైనా వెళ్ళి వాడి మొహం మీద గట్టిగా ఒకటి కొడితే బాగున్ను. ఎవడైనా నువ్వు వెళ్ళమ్మా. గుడ్ జాబ్. హ్యాట్స్ ఆఫ్. గ్రేట్ కార్తిక్. సార్ వెరీ గుడ్. సూపర్ సార్. ట్రూత్ ఆర్ డేర్? బాబోయ్, డేర్ వద్దు సార్, మళ్ళీ ఏం చేస్తారేమో, తోలు తీర్చేస్తారు. తాగింది దిగిపోయేలాంటి ట్రూత్ వచ్చి చెప్పండి సార్.
నాకు క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉందని డాక్టర్ కన్ఫర్మ్ చేశారు. ఇంత బ్యాడ్ న్యూస్లో కూడా గుడ్ ఏంటంటే ఏ వోల్వో బస్ యాక్సిడెంట్లోనో ఏ ట్రైన్లో నిద్రపోయిన టైంలో పోకుండా నాకు ఇంకా కొంత టైం ఉందని ముందే తెలిసింది. ఐ థింక్ ఐఎమ్ వెరీ లక్కీ. థ్యాంక్ గాడ్. నేను చేయాలనుకున్నవి చేయలేకపోయినవి చాలా ఉన్నాయి, అందుకే ఈ ట్రిప్. హే, నేను పొయ్యాక పాటించాల్సిన మౌనం ముందే స్టార్ట్ చేశారు. నేను చచ్చిపోతానని చెప్పాను అంతే, ఇంకా పోలేదు. చీర్ అప్ గాయ్స్, కమ్ ఆన్. హే, ఇదంతా తెలుసు కూడా ఎలా సార్? నాకున్నది రెండే ఆప్షన్స్. బాధపడుతూ ఏడుస్తూ అందరినీ అన్నిటినీ బ్లేమ్ చేస్తూ చనిపోవడం, లేదా ఎంజాయ్ చేస్తూ ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తూ ఆనందంగా పోవడం. హే కమ్ ఆన్ గాయ్స్, చీర్ అప్ ఐ సే. హే నానా, చియర్స్, కమ్ ఆన్. చియర్స్ 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 చియర్స్, కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ గాయ్స్. అప్పుడే పరిచయమైన కార్తిక్తో మేము